శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆలయ కమిటీకి సూచించారు. ఆలయానికి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తమిళనాడు, కర్ణాటక వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది. అందులో భాగంగా అమ్మగారు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వారందరూ కూడా మొదటి విడత పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది ఏదైతే మన తిరుమల జరిగిందో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రతి ఒక్కరు కూడా పట్టుబడుతూ ఉన్నారు. ప్రతి హిందూ ధార్మిక సంస్థ అన్నటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని ఒక్కరు కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా జనాలు గంట 2 గంటల తర్వాత గడ్డి పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఒకటే ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమం, మనందరి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమం, మనందరికీ కోసం చేసేటువంటి కార్యక్రమం. బయట ఊళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తాలు ఉన్నారు. వారందరి సౌకర్యార్థం మనందరం కూడా